హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. హిండెన్బర్గ్ అనే కంపెనీ మూసేస్తున్నారని న్యూస్ లో వచ్చింది. దాని గురించి కొంచెం వివరిస్తారు. ఓకే, హిండెన్బర్గ్ అనేది చాలా మందికి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎలా అంటే ఏం లేదు, హిండెన్బర్గ్ అనే కంపెనీ ఒకటి అమెరికాలో ఉంది. ఈ హిండెన్బర్గ్ ఆదాని మీద ఎలిగేషన్ చేయడం జరిగింది 2 years బ్యాక్. ఆదాని ఇండియాలోనే టాప్ అంటే బిలియనియర్ లిస్ట్లో అత్యధిక సంపన్నుడు రిలయన్స్ ముఖేష్ అంబానీ. అయితే ఒక టైంలో ఆదాని కూడా రావటం జరిగింది 1-2 పొజిషన్స్లోకి. ఎప్పుడైతే ఆ టైం స్టేజీకి రావటం జరిగిందో ఈ హిండెన్బర్గ్ అనే ఒక కంపెనీ ఉంది అమెరికాలో. వాళ్ళ పని ఏంటిది అంటే ఎవరెవరైతే వరల్డ్ మొత్తంలో ఏ కంపెనీలు కనుక బాగా పెరుగుంటే ఆ కంపెనీల మీద ఏదో ఒక బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేసి ఒక ఎలిగేషన్ పెడతారు. వాళ్ళు హిండెన్బర్గ్ వాళ్ళు. అయితే ఈ హిండెన్బర్గ్ వాళ్ళు ఆదాని మీద ఎలిగేషన్ పెట్టడం, ఆదాని మీద కొన్ని వందల పేజీలు నోట్స్ తయారు చేసి ఒక అంటే పొద్దున్నే ఒక రోజు మనకు లేచేపాటికి ఒక న్యూస్ వస్తుంది అన్నట్టు. ఆ న్యూస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ న్యూస్ తోటి మార్కెట్లో ఆదాని షేర్స్ భారీగా పతనం అవటం జరిగింది. భారీగా పతనం అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఆయన వేరు అంటే ఆదాని నేను సిన్సియరు నిజాయితీ పరుణ్ణని ఆయన దానికి రిప్లై ఇవ్వటం, మేము చేయలేదు, అవన్నీ అపోహలే, అవన్నీ అభాండాలే అని ఆయన చెప్పటం. మళ్ళీ తర్వాత అక్కడ కోర్టు ఇది అమెరికాలో సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది ఈ హిండెన్బర్గ్ వాళ్ళు ఆదాని మీద ఓన్లీ బ్యాడ్ ఎలిగేషన్, ఫేక్ ఎలిగేషన్ చేశారు అని వాళ్ళు అనౌన్స్ చేయటం. మళ్ళీ ఆదాని షేర్స్ మళ్ళీ పెరగటం. మళ్ళీ తర్వాత ఆ ఎఫెక్ట్ తోటి ఆదాని టాప్ 1-2 లెవెల్ నుంచి 20వ స్థానానికి పడిపోవటం. మళ్ళీ ఆదాని ఈ మధ్యకాలంలో మళ్ళీ లంచం ఇచ్చిండు అమెరికాలో ఒక కంపెనీకి అని మళ్ళీ వేరే న్యూస్. ఇప్పుడు ఇలా ప్రతిసారి ఏదో ఒక న్యూస్ని వాళ్ళు వరల్డ్ మొత్తంలో ఏ కంపెనీలు ఏ దేశాల్లో ఏవైతే బాగుంటాయో వాటి మీద వీళ్ళు ఎలిగేషన్ చేస్తుంటారు. హిండెన్బర్గ్ వాళ్ళ కాన్సెప్ట్ అది, వాళ్ళ బిజినెస్ అది. వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఫస్ట్ ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలిగేషన్ స్టార్ట్ చేసే ముందు ఆ షేర్లని ఏం చేస్తారు, వీళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు, అంటే అమ్మేస్తారు. సెల్లింగ్ అనమాట. సెల్లింగ్ అంటే అమ్మటం, షార్ట్ సెల్లింగ్ అంటే లేకుండా అమ్మటం. ఈ కంపెనీ షేర్లని వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు, అంటే వాళ్ళ దగ్గర ఉండవు కానీ అమ్మొచ్చు మార్కెట్లో. F&O ఉంటుంది, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అని. ఆ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో వీళ్ళు అమ్మేయచ్చు. వాళ్ళు అమ్మిన తర్వాత ఈ ఎలిగేషన్ పెట్టగానే మార్కెట్లో ఆ షేరు బాగా ఫాల్ అవ్వటం, డౌన్ అయిపోద్ది. డౌన్ అయిపోయినాక అప్పుడు మళ్ళీ రేటు తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేసేది మళ్ళీ ఆ షేర్లని కొనుక్కోవటం. ఇది వాళ్ళ బిజినెస్. అయితే ఇది జరుగుతున్నది. ఇది వీళ్ళు ఎప్పుడైతే అమెరికాలో ఎలక్షన్స్ అయిపోవటం, రేపు 20వ తారీఖు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయటం, ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అంటే ఇవాళ శుక్రవారం, గురువారం రోజు వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమని, ఇప్పుడు కనుక ట్రంప్ వస్తే ఇటువంటి అన్నీ కూడా అంటే ఏదైనా ఒత్తిళ్ళు ఎదుర్కోవచ్చు అని ఎవరైతే ఈ హిండెన్బర్గ్ వ్యవస్థాపకుడు అంటే ఫౌండర్, చైర్మన్ నాథన్ అండర్సన్ అతను ఒక గురువారం నాడు 16వ తారీఖు ఒక అనౌన్స్మెంట్ చేసిండు. ఏమని, మేము హిండెన్బర్గ్ని మొత్తం షట్ డౌన్ చేస్తున్నాం, కంప్లీట్గా కాదు, ముందైతే ప్రజెంట్ మేమేం యాక్టివిటీస్ చేయము, క్లోజ్ చేస్తున్నాము, మూసివేస్తున్నాం అని ఒక అనౌన్స్మెంట్ చేసిండు. ఇదంతా ఎలా అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు 3-4 రోజుల ముందు. అంటే ఏంటిది, ఏదైతే ఈ కంపెనీ కానీ అమెరికా పెట్టుబడిదారు ఏదైతే ఉందో జార్జ్ సోరోస్ అని ఒక అతను. అయితే దీని అనుబంధం ద్వారా ట్రంప్ ప్రభుత్వం నుంచి ఇతనికి ఏదన్నా ప్రెషర్ వస్తుందేమో అని ముందే, అంటే ఏంది ఇటువంటి వాళ్ళకి ఏదన్నా చేస్తారేమో అని వీళ్ళు ఏం చేసారు, ముందే ఈ షట్ డౌన్ చేయటం ఇది అని విమర్శకులు చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు హిండెన్బర్గ్ వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు, మాకు ఎటువంటిది అంటే బెదిరింపు కానీ ఎటువంటిది మాకేమీ లేదు, కానీ కొన్ని కారణాల చేత మేము మూసివేస్తున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎవరి నుంచి మాకు బెదిరింపులు కానీ మమ్మల్ని ఎవరు ఏం అనలేదు, కానీ మేమే మూస్తున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇండైరెక్ట్గా ఒక విధమైన ట్రంప్ వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళే సర్దుకోవడం జరిగింది అనేది న్యూస్ అనమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది ఒక అధ్యాయం మాత్రమే, మా లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, ఇది కాదు. అయితే
ఇటువంటి ఏవైతే ఉన్నాయో అంటే మేము మళ్ళీ మామూలుగానే ఉంటాం, ఒక 6 నెలల పాటు మామూలు వేరే పనులు చేసుకుంటాం, మేము వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాం అని సింపుల్గా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది హిండెన్బర్గ్ అని ఎట్లా పేరు పెట్టారు? 1937లో హైడ్రోజన్ నింపినటువంటి ఎయిర్ షిప్ ఒకటి పోతుంటే అందులో మంటలు రావటం జరిగింది. అప్పుడు ఆ మంటల్లో 100 మంది పైగా చనిపోవడం జరిగింది. ఏది 1937లో హైడ్రోజన్తో పోయినటువంటి ఎయిర్ షిప్లో. అయితే దాని పేరు మీదే వీళ్ళు 2017లో హిండెన్బర్గ్ అని వాళ్ళు ఆ పేరు పెట్టడం జరిగింది. ఏది దీనికి పేరు. అయితే వీళ్ళ పని ఏంటిది అంటే వీళ్ళ పని షార్ట్ సెల్ చేయటం. అంటే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూసి ఎక్కడో ఒక చిన్న లూప్ హోల్ వెతికి ఆ లూప్ హోల్ తోటి ఈ కంపెనీ ఇట్లా అని వాళ్ళు ఎలిగేషన్ చేసే ముందు ఆ కంపెనీ షేర్లని ముందుగా అమ్మేసి తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎలిగేషన్ పెట్టడం, తర్వాత ఆటోమేటిక్గా ఆ షేర్ పడిపోయినాక మళ్ళీ వీళ్ళు కొనుక్కొని చేసుకోవటం. అంటే ఎక్కువలో అమ్మటం, తక్కువకు రాగానే కొనుక్కోవటం. ఇది వాళ్ళు చేసేటటువంటి దాంతో వీళ్ళు భారీగా లాభాలు పొందటం. అయితే మనకు తెలిసింది ఇండియాలో ఆదాని కంపెనీ. ఈ ఆదాని ఏదైతే ఉందో ఈయన ఎప్పుడైతే ప్రపంచంలో 4వ అత్యంత ధనవంతుడిగా ఉన్న టైంలో ఇతని మీద చేయటం, ఆ తర్వాత షేర్లు భారీగా పడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పటం, ఇప్పటికి కూడా ఆయన ఆ స్థానానికి ఇంకా రాకపోవటం, అంటే ఆ బయటకు రాలేకపోవటం, ఇవన్నీ కూడా 20 స్థానంలో ఇప్పుడు ఉండటం. అయితే వీళ్ళు ఈరోజు అదని మన ఇండియాకి తెలుసు, కానీ వాళ్ళు వరల్డ్ మొత్తానికి చేస్తారు. గతంలో ఒక 2020లో కూడా ఎలక్ట్రిక్ ట్రక్ తయారీ అంటే ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ నికోలా అనే ఒక కంపెనీ ఉంది, దానిపైన కూడా వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వ్యవస్థాపకుడు డ్రైవర్ మిల్టన్ అని ఉంది, ఆయన అమెరికా కోర్టు ఒకటి దోషిగా నిర్ణయించడం జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళు గతంలో అంటే అమెరికాలోనే లార్డ్ స్టౌన్ మోటార్స్ అనే ఒక కంపెనీ మీద, కండి అని చైనా కంపెనీ మీద, క్లోవర్ హెల్త్ అనే అమెరికా కంపెనీ మీద, టెక్నో గ్లాస్ అనే కంపెనీ కొలంబియా మీద, ఇటువంటి వాటి అన్నిటి మీద అంటే కొన్ని పేర్లు, కానీ ఇంకా చాలా వాళ్ళ పనే అది. ఇది వీళ్ళందరూ హిండెన్బర్గ్ వాళ్ళ పనే అది. ఏం పని? వరల్డ్లో ఏ కంపెనీలు మంచిగానే చూస్తాం, అలా లూప్ హోల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అన్ని చెక్ చేసి వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఇలా గ్రోత్ అయినరు అని ఏదో ఒక ఎలిగేషన్ పెట్టి చేయటం, ఇదంతా జరుగుతుంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారం దగ్గరకు వస్తుందో, ఇవాళ 17వ తారీఖు మనం వీడియో చేసే టైంకి 20వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే సోమవారం జరుగుతుంది. ఈ సోమవారం ప్రమాణ స్వీకారానికి ఇట్లాంటివన్నీ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇది పోయింది, ఏది ఈయన మూసేసుకుంటుండు. రెండోది ఇజ్రాయెల్ గొడవలు ఆగిపోయినాయి, అంటే వాళ్ళు సామరస్యంగా చర్చలకు వచ్చేసారు. అంటే ఎప్పుడైతే జో బైడెన్ టైంలో అమెరికాలో ఉన్నప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ గెలిచిండో లేదో ఈ హిండెన్బర్గ్ మూసేసుకుంటుండు. ఆ ఇరాన్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో అక్కడ ఆ గొడవలు మళ్ళీ సామరస్యం చర్చలకు వచ్చినాయి. అంటే రేపు 20వ తారీఖు అంటే అతనికి నచ్చవు ఇట్లాంటి షేర్ మార్కెట్, అతని ట్రంప్ కూడా. కాకపోతే ఈ అంటే ఇట్లా యుద్ధాలు, ఇటువంటి ఎలిగేషన్స్కి ఆయన నచ్చవు అనమాట. అందుకని వీళ్ళందరినీ ముందే ఉంటుంది. ఇవన్నీ మన మార్కెట్కి సూచించుకొని చూద్దాం. ఇక ముందు ఏముంటుందో ఇంకో వీడియోలో ఇంకొక కంటెంట్ మీద మన వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. హిండెన్బర్గ్ అనేది ఒక వరల్డ్లో అమెరికాలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. వాళ్ళ పని ఏంటిది? ఎలిగేషన్స్. ఇప్పుడు బంద్ చేస్తుంటారు, అంతే సింపుల్గా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.